విజేఎల్పీ పదవి కోసం బాగా లాబింగ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతోనే మీకు ఆ పదవి వచ్చిందన్న వార్త ఉంది. నిజమేనా అది? చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు పాపం మొన్ననే జాయిన్ అయినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఒకే ఒక సందర్భం, వారి పార్టీలో జాయిన్ కాకముందు కలిశాను. దాని తర్వాత నేను వారిని కలిసిన సందర్భం లేదు. ఇకపోతే భారతీయ జనతా పార్టీలో ఏ లాబీలు పనిచేయవు. భారతీయ జనతా పార్టీ ప్యూర్లీ మనిషి మెరిట్ మీదనే భారతీయ జనతా పార్టీ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ లాబింగ్ చేయాలా, భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇంత స్పీడ్గా ఈ రకంగా గ్రోత్ ఈ దేశంలో ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీ ఏ నాయకత్వాన్ని తీసుకున్నా ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మెరిట్స్, సీనియారిటీ, ఇంకా రకరకాల అంశాలు, హానెస్టీ అన్నీ చూస్తారు. సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని పక్కన పెట్టి మీకు ఇవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? రాజాసింగ్ గారు వద్దన్నారు. రాజాసింగ్ గారిని ఫస్ట్ అడిగారు. రాజాసింగ్ గారు నేను ఆల్రెడీ చేశాను, నాకు వద్దు. రాజాసింగ్ అడిగారని కూడా వార్తలు వస్తున్నాయి, అవాస్తవమా ఇది? రాజాసింగ్ పదవి రాలేదని అడిగారని వార్తలు కూడా వస్తున్నాయి. రాజాసింగ్ గారు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ విషయంలో కొంతవరకు వారికి ఆ క్యాండిడేట్ విషయంలో నేను కన్సల్ట్ చేయలేదన్న ఒక చిన్న ఇది ఉండే, అది నేను నిన్న పటేల్ గారు వెళ్ళి కలిసి వచ్చాము, అది ప్యాసివ్ అయిపోయింది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ గురించి ఇష్యూ నడుస్తుంది కదా, కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒకటి, కవిత గారు అరెస్ట్ కానంతసేపు కవిత గారిని భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయలేదని చెప్పేసి మా మీద నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఆ రోజే మేము చెప్పాము, అది స్టాట్యూటరీ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, ఎప్పుడైతే ఆధారాలు దొరుకుతాయో అప్పుడు ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటుందని చెప్పాము. ఈరోజు ఆధారాలు దొరికినాయి, పూర్తి ఆధారాలతోటి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏ గొంతులు అయితే మా మీద బ్లేమ్ గేమ్ చేసినాయో ఈరోజు ఆ గొంతులు ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు రెండోది, తెర మీదకి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటే అంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి ఇష్యూస్ని, ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఈరోజు వాళ్ళు తెర మీద తీసుకురాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మాత్రమే తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో యాజ్ ఇఫ్ ఏదో చేస్తారు. ఏమున్నాయి అంతకన్నా పెద్ద ఇష్యూస్ నేను చెప్తాను సార్. మొన్న కాళేశ్వరం మీద, కాళేశ్వరం కుంగిపోయింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ధ్వంసం అయిపోయింది, పూర్తిగా నాశనం చేసినారని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, పిక్నిక్కి తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతలేరు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ ఏం సాగుతుందండి? దాని మీద ఒకవేళ నిజంగా నిజ నిర్ధారణ జరగాలంటే అంతకన్నా ముందు మీరే అన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ జరగాలని మీరే అన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు లెటర్ రాశారు. గతంలో నేను కూడా ఉన్నప్పుడు నా సంతకం కూడా తీసుకొని సిబిఐకి ఆ రోజు చెల్లదు, ఈ లెటర్ చెల్లదని తెలిసి కూడా మీరు సిబిఐకి లెటర్ ఇచ్చినారు కదా. ఈరోజు పూర్తి ఆధారాలతో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు ఈరోజు లెటర్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నా. అదొకటే కాదండి, మీరు ఆ రోజు కోకాబెట్ భూముల ఆక్షన్ల గురించి మాట్లాడినావు, ఆ రోజు మియాపూర్ భూముల గురించి మాట్లాడినావు, అసైన్ భూముల గురించి మాట్లాడినావు. మహేశ్వర్ ఒక్కొక్కటి తీసుకుందా నేను అనేది అది కాదు. కాళేశ్వరం గురించి అన్నారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన ఇంకా ఏమన్నా నిజాలు బయటకు రావాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిజాలు బయటకు రావా, ఏం జరిగిందో రాదా? సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. హైకోర్టు చాలా స్పష్టంగా మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని చెప్పాము. సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనటువంటి ఎంక్వైరీలు, సిట్టింగ్ జడ్జితో జరపని ఎంక్వైరీ, 1,00,000 కోట్ల ప్రజాధనం అక్కడ దుర్వినియోగం జరిగినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిరుపయోగంగా పడినప్పుడు అక్కడ నీకు రిటైర్డ్ జడ్జితో చేయించాల్సినటువంటి అవసరం లేకుండే. అక్కడ నీకు సిట్టింగ్ జడ్జి ఇవ్వను అన్నప్పుడు నీవే ఇంతకుముందు సిబిఐ అని చెప్పినావు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదని చెప్పినావు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే నేను వచ్చి ప్రూవ్ చేయకుండా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు చెప్పినావు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదు సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఆ రోజు ఏ రాష్ట్రంలోనైనా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలనంటే ఖచ్చితంగా స్టేట్ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదని చెప్పేసి రెజల్యూషన్ తీశారు. కనీసం చొరవ కూడా తీసుకోలేదు కదా మీరు. ఒక ఎంక్వైరీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించవచ్చు. సో మేము ట్రై చేసాం, స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేషన్ నో రైట్. సిబిఐ హస్ నో రైట్ టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ probe against the state government without state government permission. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సిబిఐ డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం సిబిఐకి లేదు. కాబట్టి గతంలో వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆ ఎంక్వైరీ జరగలేదు. ఆ రోజు నువ్వు ఎందుకు చేస్తలేవు, మమ్మల్ని బ్లేమ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క లెటర్ ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించకుంటే రాజకీయాలను తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాను. ఓకే, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీరు అనుకుంటున్నారా, జరిగింది అనుకుంటున్నారా? జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో నా పేరు ఉన్నదని కూడా నాకు సీనియర్ ఆఫీసరే ఫోన్ చేసి చెప్పాడు. సార్ మీ పేరు, మీ ఫోన్ ట్యాప్ కూడా ఉండే సార్, మీ నంబర్ కూడా ట్యాపింగ్లో ఉండే సార్ అని చెప్పేసి. సరే, నా దగ్గర పెద్ద సీక్రెట్స్ ఏముండవు, చేస్తే చేసి ఉండొచ్చు, దాంట్లో అయ్యేదేముంది, నేను ఊరుకున్నా. సరే,
ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కీలకం ఎంతనో అంటే కొంతవరకు అది పర్సనల్గా మన ఈగోస్ కానీ లేకుంటే పర్సనల్గా కొంతవరకు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకవైపు ప్రజాధనం 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కానీ 2,00,000 కోట్ల రూపాయల ఈరోజు కొన్ని లక్షల ఎకరాల ఈ రాష్ట్రానికి చెందిన పేద ప్రజల భూములు కానీ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినటువంటి అంశాలను నువ్వు పక్కన పెట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని తెర మీదకి తీసుకొచ్చి వాటిని డైవర్ట్ చేస్తున్నావంటే దీని వెనక మతలబ్ ఏంది? 2,00,000 ఎకరాల భూమి, 2,00,000 కోట్ల రూపాయలు, 2,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎస్, ఈ రోజు ఆధారంతో చెప్పాను. ఈ రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పినాను. 24 లక్షల ఎకరాల భూమి, అసైన్డ్ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014లో ఆన్ రికార్డ్స్ 24 లక్షల ఎకరాల భూమి. ఈరోజు 5 లక్షల ఎకరాలు మిగిలింది. 20 లక్షల ఎకరాలు ఏమైంది? 1 లక్ష ఎండోమెంట్స్ భూమి, ఈరోజు 40,000 మిగిలింది. 60,000 ఎకరాల భూమి ఏమైంది? 1,30,000 ఎకరాల భూదాన్ భూమి, ఈరోజు 40,000 మిగిలింది. మిగిలిన 80,000 ఎకరాలు 90,000 ఎకరాలు ఏమైపోయింది? 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి ఈరోజు అన్యాక్రాంతం అయిపోయింది. 6 లక్షల ఎకరాల భూమి ఎక్కడ పోయింది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 18 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఈరోజు ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంతా కూడా ఈరోజు మరి దాంట్లో ఎక్కువ మటుకు ప్రైవేట్ భూములు ఉన్నాయి. మరి దాంట్లో కొంత మటుకు బ్లాక్మెయిల్ చేసి కొనుక్కొని మిగిలిన వాటిని మరి వదిలేసి ఈ రకంగా మరి ఎఫ్టీఎల్ భూములు, చెరువులు చేశారా? బీఆర్ఎస్ నేతలు హాంపట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ ఇదంతా కూడా కుంభకోణం చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు కుంభకోణం జరిగితే అవి తెలిసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటే దానికి కారణం ఏంది? అంటే దానితో ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేసుకొని వారితోటి మళ్ళీ లోపల ఇంటర్నల్ బ్లాక్మెయిల్ చేసి అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేకుంటే ఈ నిధులు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నిధులు తీసుకొని ఢిల్లీకి పంపించేసి ఈ దేశ రాజకీయాలను ఏమన్నా నడపాలనుకుంటున్నారా? దేనికోసము ఈ కాలయాపన చేస్తూ ఉన్నారు? ఈరోజు ఇంత స్పష్టంగా 2 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి ఆధారాలతో సహా అన్యాక్రాంతమైనటువంటి భూమి ఉండగా కూడా ఎందుకు దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద మీరేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పి అడుగుతారా? నేను ఈరోజు పత్రికాముఖంగా మీ ద్వారా అడిగాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఈ భూమి అన్నిటి కూడా సర్వే చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పి 83 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం 83 కోట్ల రూపాయలని మిస్అప్రాప్రియేట్ చేసింది. కానీ ఆ రోజు ఎలాంటి సర్వే జరగలేదు. పోను ఈ ధరణిని తీసుకొచ్చి ఒక ఫారిన్ కంపెనీ ఫల్కాన్ కంపెనీని తీసుకొచ్చేసి వారితో అగ్రిమెంట్ చేసేసి ఇదంతా భూమాయ చేసింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా అడుగుతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 83 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేషన్ చేయడమే కాకుండా మరి ఖచ్చితంగా ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఏ రకంగా ఇది అన్యాక్రాంతమైందో తెలుసుకోవాల్సిందిగా మేము డెఫినెట్గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం కంప్లీట్ వ్యవహారాన్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలా? ఎందుకంటే 20 లక్షల మంది పేద రైతులు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి రైతులకు సంబంధించిన భూములు గుంజుకొని వాటన్నిటిని కూడా ధరణి ద్వారా రెగ్యులరైజ్ చేసుకుని అమ్ముకున్నటువంటి గత ప్రభుత్వం మీద ఎందుకు ఎంక్వైరీ చేయకుండా మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు? వాళ్ళ మీద ఎందుకు జాలి చూపిస్తూ ఉన్నారు? వాళ్ళతో మీకు ఉన్నటువంటి అంటే జాలి చూపిస్తున్నారు అని కేవలం ఆరోపణ చేయాలని బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు ఎన్నికలకు ముందు. ఎందుకంటే 100 రోజులు ఇప్పుడిప్పుడే దాటింది, ఒక్కొక్కటి చేసుకొస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క దానిపైన మేము ఎంక్వైరీ చేసుకొస్తున్నాం అంటే ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేయలేదు అని కేవలం రాజకీయపరమైన ఆరోపణలే చేస్తున్నారు. చూడండి సార్, నేను ఆ రోజే చెప్పాను, అసెంబ్లీ మొదటి రోజే చెప్పాను. నేను అసెంబ్లీ మొదటి రోజే 100 రోజులు మీరు సమయం అడిగారు, 100 రోజుల వరకు మేము మాట్లాడము, 100 రోజుల తర్వాతనే మేము మా నోరిప్పుతామని చెప్పాము, 100 రోజుల తర్వాతనే మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరుగుతున్నది. నేను అడుగుతున్నాను, మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఇన్ని హామీలు నెరవేర్చాము, ఇన్ని ప్రామిసెస్ నెరవేర్చామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అన్నా అదేంటి గ్యారంటీ అన్నా మీరు కంప్లీట్ చేశారని అడుగుతున్నాను. 4 గ్యారంటీలు అన్నారు కదా, ఒక గ్యారంటీలో 4 హామీలు ఉన్నాయి సార్. దాంట్లో 2,500 రూపాయలు గృహలక్ష్మి ఉంది, ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది. తర్వాత సిలిండరు, తర్వాత ఫ్రీ బస్సు. అంటే సిలిండర్ గురించి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు, ఫ్రీ బస్సు అమలు అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు, ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అదే సార్ ఇవన్నీ కలుపుకున్నాక గృహలక్ష్మి కూడా కంప్లీట్ చేస్తేనే ఒక గ్యారంటీ అవుతుంది. అంటే ఒక గ్యారంటీ కూడా కంప్లీట్ కాలే, కానీ మేము 4 గ్యారంటీలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు.
4 గ్యారెంటీలు కంప్లీట్ చేయలేదు వాళ్ళు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు కేవలం 4 గ్యారెంటీ అమలు చేసినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. 100 రోజులు గడిచిన 100 రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు, మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా? ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్కి సంబంధించి. ఈ ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఎవరు? ఆర్ ట్యాక్స్ అంటే మరి రాజీవ్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, లేకుంటే రేవంత్ రెడ్డి ట్యాక్సా నాకు తెలియదు, కానీ ఆర్ ట్యాక్స్ అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వసూలు అవుతుంది. ఎక్కడ బిల్లులు ఏమైనా ఉన్నాయి దానిపైన? ఆర్ ట్యాక్స్ వసూలు ట్యాక్స్లకు బిల్లులు ఇస్తారండి, బాగున్నది. మరి అది అడుగుతాను నేను డెఫినెట్గా, ఇదేదో బాగున్నది. ఈసారి నా నోటీస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతా, మరి ఏమైనా బిల్లులు ఇస్తున్నావా అని చెప్పి. మీరు ఏమైనా ఇచ్చారా? ట్యాక్స్ కట్టారా మీరు? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ట్యాక్స్ కడతా ఉన్నారు. వాళ్ళు ఎవరిని అడుగుతూ ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ రకంగా భూములు కబ్జా చేసిన వాళ్ళని, లేకుంటే ఆక్షన్లో భూములు కొన్న వాళ్ళని, లేకుంటే ఇక్కడ ఫైనాన్స్ సిటీలో బిల్డర్లను, లేకుంటే డీవియేషన్ చేసిన వాళ్ళని, ఇర్రెగ్యులర్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళని, లేకుంటే ఫార్మాసిటీ దగ్గర ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీస్ని, వాటిని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏమైనా వచ్చి ఫిర్యాదులు చేశారా? చాలామంది మాట్లాడుతున్నారు.